ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ స్నేహితులారా, యేసు ప్రభు రాకడని గురించి ఇంత అమూల్యమైనటువంటి సందేశాలు వింటూ ప్రజల యొక్క స్పందన చూసినప్పుడు దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు నేను చెల్లిస్తున్నాను. నేను ఏ పాటి వాడిని, మామూలు వ్యక్తిని. దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున సువార్తగా యేసు రాకడని గురించి మీకు తెలియచెప్తున్నాం. భయపడక్కర్లేదు మనకు కదా, మనకు మంచి బహుమతులను దేవుడు మనకి ఇస్తున్నాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం వింటున్నాం. పోయిన వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం చేసే, వచ్చే వారం ఏ బహుమతులు ప్రభువు తన యొక్క రాకడ సమయంలో పరిశుద్ధులైనటువంటి మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తారో అనే విషయాన్ని చెప్తాను అని పోయిన వారం వాగ్దానం చేశాను. సో ఈ వారం ఆ యొక్క మాటలు నేను మీతో పంచుకునే దానికి ముందు మరొకసారి ఈ చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను స్నేహితులరా. సామర్లకోట పట్టణంలో దాదాపు 28 సంవత్సరాల పైబడి నేను దేవుని యొక్క సేవా పరిచర్య చేస్తూ ఉన్నా. సామర్లకోట మండల పాస్టర్స్ ఫెలోషిప్గా 20 సంవత్సరాల క్రితం మేము ఏర్పడి ఈరోజుని 20వ వార్షికోత్సవ మహాసభలు మరియు క్రిస్మస్ ఆరాధన మేము జరిపించుకుంటూ ఉన్నాం. సో సామర్లకోట దరిదాపులు ఉన్నటువంటి వారికి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వారికి, రావాలని ఆశ కలిగినటువంటి వారికి నేను ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. నవంబర్ 29, 30 మరియు డిసెంబర్ 1 తేదీలలో బ్రదర్ అనిల్ కుమార్ గారు, అలాగే సహోదరి మిషెల్ కమల్ అనేటువంటి దైవజనరాలు, వీరిరువురు దైవ సందేశాలను అందించి మన కొరకు ప్రార్థన చేస్తారు కనుక సమీపంగా ఉండి దగ్గరుండి రాగలిగినటువంటి వారు రండి. నేను కూడా మీతో పాటు ఆ 3 దినాలు సామర్లకోటలోనే ఉంటాను, ఎక్కడ క్యాంప్కి వెళ్ళకుండా. కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం చేస్తున్నాను. ఒకవేళ దూరం నుండి మీరు రాలేకపోతున్నట్లయితే ఈ విషయాల కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. వాళ్ళు ఈరోజు ఈ సత్య సువార్త కార్యక్రమంలో ప్రభు రాకడలో మనమందరం ఆ మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు, అనగా మనమందరం అంటే మళ్ళా పరిశుద్ధులందరూ మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు రక్షింపబడిన వాళ్ళు, మారుమనసు పొందినటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు మధ్యాకాశానికి మనం కొనిపోబడతాం, మార్పు చెంది మనం అక్కడికి వెళ్తాం. సో అలా మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకున్నప్పుడు అక్కడ ఆయన చేసే పని ఏంటంటే న్యాయపీఠం మీద కూర్చునుండి మనందరికీ బహుమతులు ఇస్తారు అని చెప్పారు. మీరు చేసే ప్రతి చిన్ని కార్యక్రమానికి, ఒకవేళ నేను ఇప్పుడు ఇందాక చెప్పాను మా మీటింగ్స్ ఒకటి ఉన్నాయి ప్రార్థన చేయడని, మీరు ప్రార్థన చేస్తున్నారు, దానికి బహుమతి ఉంటుంది. అలాగే ఒకవేళ మీలో అనేక మంది ఇలా టీవీలో వర్తమానాలు ఇస్తున్న అనేక మంది దైవజనులకి మీరు కానుకలను, విరాళాలను పంపిస్తున్నారు, దానికి ప్రతిఫలం ఉంది. ఒకవేళ వాళ్ళు దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా ప్రభు మర్చిపోడు. ప్రభు మీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే దానికంటే మించి అమూల్యమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఇచ్చే బహుమతులు కూడా మళ్ళీ మామూలు బహుమతులు కాదండి, ఇహలోక సంబంధమైనటువంటి బహుమతులు కాదండి. ప్రభు ఇచ్చేటువంటివి అమూల్యమైనటువంటి బహుమతులు, మనం ధరించుకోగలిగినటువంటి కిరీటములను ఆయన మనకు అనుగ్రహిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఏమి కిరీటాలు ఇస్తాడు ఆయన, దేని కొరకు ఆ కిరీటాలను ఇస్తాడు ఆయన, ఈ విషయాల్లో కనుక మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా ఒక మాటని మనం ఆలోచన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చివరి భాగము మరియు 25వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, బహుమతి పొందున్నట్లుగా ప్రతివాడు ఈ పందెపు రంగములో పరిగెత్తండి అనేటువంటి రీతిగా పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. అలా పరిగెత్తేటువంటి ప్రతి వానికిని ఇక్కడ ఏమంటాడంటే, ఇహలోక సంబంధంగా అయితే క్షయమైన కిరీటమును, కానీ పరలోక సంబంధమైన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఈ పందెములో వెళ్ళేటువంటి వానికి అంటాడు కదా, అక్షయమైనటువంటి కిరీటమును వారికి అనుగ్రహించబడుతుంది. అక్షయము అంటే ఏంటి, దాని అర్థం క్షయము కానటువంటిది. ఇంతకీ క్షయం అంటే ఏంటి అర్థం? మనకేంటంటే ఈ తెలుగులో ఒక్కొక్కసారి కొన్ని ఇంగ్లీష్ మాటలు చెప్తేనే కానీ తెలుగు మాటలు కూడా మనకు అర్థం కావు. క్షయము అంటే పాడైపోయేది, కుళ్ళిపోయేటువంటిది, వాడిపోయేటువంటిది. కానీ అక్షయము అంటే పాడవ్వనటువంటిది, కుళ్ళిపోనటువంటిది, వాడిపోకుండా ఉండేటువంటిది. సో అటువంటి కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏలోక సంబంధంగా పరుగు పందెంలో ఉన్నారనుకోండి, ఆటల పోటీలు మనం చూస్తుంటాం కదా, అందులో మొట్టమొదటి ప్రైజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, మంచి ప్రైజ్ ఇస్తారు. ఆ తర్వాత కొంచెం తక్కువ ఖరీదైనటువంటిది సెకండ్ ప్రైజ్ అని ఇస్తారు. ఆ తర్వాత ఇంకా కొంచెం తక్కువ ఖరీదుతో థర్డ్ ప్రైజ్ అనేటువంటిది ఇస్తారు. ఇంకా తర్వాత ఎంతమంది వచ్చినా వాళ్ళకి ప్రైజ్ రాదు. ఇంకా ఆ మధ్యలో ఒకసారి ఎప్పుడు కానీ నేను ఈ ఆటల పోటీల్లో నేను చూశానో లేకపోతే విన్నాను ఏదో కానీ మొత్తానికి ఒకటి గుర్తుకు వస్తుంది, ఆ మాట చెప్తున్నా. ఒకరోజు ఇలాగే ఈ ఇంటర్నేషనల్గా అంటే దేశాలకు సంబంధించి పందాలు పెట్టినప్పుడు ఒక వ్యక్తి తన యొక్క బూటు తడబట్టం వలనో లేకపోతే కాలు కొంచెం బెనికినందు వలనో ఆగిపోవడం జరిగింది పరుగు పందెం మధ్యలోని.
అందరూ వెళ్ళిపోయారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు, మిగతా వాళ్ళు ఏ ప్రైజ్ లేకుండా మామూలు వెళ్ళిపోయారు. ఒక గంట తర్వాత ఈ కాలు బెనికి ఆ బూటు వలన దెబ్బతిని లేచి గంట తర్వాత ఆ వ్యక్తి మొత్తానికి ఆ గమ్యానికి చేరుకోవడం జరిగేది. అప్పుడు మీడియా వాళ్ళందరూ గబగబా వారి కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకొని, ఏమండి ఇంతసేపు అయిపోయింది కదా, ఎందుకు మీరు ఎలాగున్నా ఇప్పుడైనా అన్నట్టుగా మీరు వచ్చారు ఈ లైన్ దగ్గరికి అన్నట్టుగా అడిగితే, అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా దేశం అంతా నా మీద నమ్మకం పెట్టుకొని ఈ పరుగు పందెంలో నేను బహుమతి నా దేశానికి తేవాలని వారు ఆశపడి మీడియాలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు నా కాలు బెనికింది కదా అని చెప్పేసి నేను ఆగిపోయి వెళ్ళిన వెళ్ళిపోయారులే, ఇంకా నేనే వెళ్తాను అనుకొని ఆగిపోయేదానికంటే కష్టమైనా సరే, నడవలేకపోయినా సరే, కాలు కింద ఆన్సలేకపోయినా సరే, ఎలాగైనా ఈ యొక్క గమ్యం దగ్గరికి నేను రావాలి, ఆ లైన్ దగ్గర నేను రావాలనుకొని నేను ఆశతో వచ్చానని చెప్పేసి అని అన్నారు. పాపం అంత వచ్చినా కానీ వాళ్ళకి ఏమన్నా కన్సోలేషన్ బహుమతాన్ని ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. ఏం చేతనంటే ఆటల పద్ధతి నియమ ప్రకారంగా, నియమ నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఇంక అంతకుమించి ఏం చేయలేరు. కానీ ఒకటండోయ్, క్రైస్తవ జీవితం అనేటువంటి ఈ పరుగు పందెంలో ఆరంభించిన ప్రతి వాడికి బహుమతి ఉంది. మీకు, మీ కుటుంబీకులైనటువంటి వాళ్ళందరికీ, మన ముందున్న వాళ్ళకి, ఇప్పుడున్నటువంటి వాళ్ళకి, ఒకవేళ యేసు ప్రభు రాకడ ఇంకా ఆలస్యమే, మన పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలైనటువంటి వాళ్ళకి, ఎవరు ఇందులో పరిగెత్తినా సరే, ఎన్ని సంవత్సరాలు మనం పరిగెత్తినా, ఎంతకాలం మనం పరిగెడుతూ ఉన్నా, దేవుడు ప్రతి ఒక్కరికి అంటున్నాడు కదా, అక్షయమైన కిరీటం నీకు ఇస్తాను అంటున్నాడు. ధైర్యం తెచ్చుకోండి నా ప్రియ సహోదరుడా, సహోదరి. నీవు నీ క్రైస్తవ జీవితంలో ఒకసారి విసుగుదల వచ్చేసిందేమో, కృంగిపోయిన స్థితిలోకి వచ్చేసావేమో. అయ్యో నేను పరిగెత్తలేకుండా ఉన్నానండి, ఈ క్రైస్తవ జీవితం నేను నడవలేకుండా ఉన్నానండి, చాలా ఒడిదుడుకులు వస్తున్నాయండి, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నట్టు అయినా నువ్వు పరిగెడుతున్నావు చూసావు, అది దేవుడు నీకు బహుమతిని ఇచ్చేటువంటిది. ఏమాత్రం కూడా గివ్ అప్ అన్నటువంటి రీతిగా ఉండొద్దు, విడిచిపెట్టద్దు. ఈ క్రైస్తవ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, కాలు బెనికినా, ఒకవేళ ఇబ్బందులు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, లేక ఎటువంటి మాటలు ఎదురైనా, ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, ఎటువంటి నిరుత్సాహాలు ఎదురైనా సరే, యేసు వైపు చూస్తూ ఈ పందెంలో మీరు ముందుకు సాగిపోతూ ఉండండి. అక్షయమైనటువంటి కిరీటం దేవుడు మీకు ఆ సింహాసనం మీద నుండి, ఆ న్యాయపీఠం మీద నుండి ఆయన అంటాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, నీకు అప్పగించమైనటువంటి పనిలో నమ్మకంగా నువ్వు పరిగెత్తావు, అంతే చాలు. నువ్వు ముందు వచ్చావా వెనకాల వచ్చావా అన్నది నేను చూడటంలే, నీ కొరకు నేను అక్షయమైనటువంటి ఒక కిరీటాన్ని బహుమానంగా ఇస్తాను అని ఆ ప్రభువారు సెలవిస్తున్నమాట. అంతేనా? తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, పౌలు భక్తుడు ప్రభు రాకడను గురించి ఎన్నెన్నో విషయాలు చెప్పాడండి. ప్రతి పత్రికలో కూడా ఆయన వ్రాసినటువంటిది. కానీ ఇక్కడ ఏమంటాడంటే, ఆ ప్రభు రాకడను గురించి తెలియచెప్తూ 8వ వచనం అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు, ఏ దినము? ప్రభు మధ్యాకాశానికి వచ్చినటువంటి ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, అనగా పౌలు గారికి, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ నీతి కిరీటమును అనుగ్రహించును. బా, ఇంత చక్కని మాట చూడండి స్నేహితులారా. దేవుడిచ్చే బహుమానాలు ఏంటంటే కిరీటాల మీద కిరీటాలండి. అక్షయమైనటువంటి కిరీటం ఇస్తానన్నాడు. నీతి అనేటువంటి ఒక కిరీటాన్ని మనకు ధరింపజేస్తాడంట. ఎవరికి? ఎవరైతే యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తారో వారికి ఈ నీతి కిరీటం అనేటువంటిది ఆయన ఇస్తున్నటువంటిది. ఇవాళ మీరు ఎదురు చూడలేదా? నేను ఎదురు చూడలేదా? మనం ఎదురు చూస్తున్నాము గనకనే ఈ సత్య సువార్త అనేటువంటి కార్యక్రమంలో అమ్మ రాకడని గురించి సువార్తరాజు గారు చెప్తున్నారా, మనం వినాలనుకొని పనిగట్టుకొని ఈ టైంలో మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారు కదా. సో మీరు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళే యేసు ప్రభు రాకడ గురించి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఆలోచన చేసినప్పుడు, లేక ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఏదైనా సరే కానివ్వండి, వీటన్నిటిని చూస్తే నా కన్నులకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, నేను చూడగలిగినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. ఈరోజు నేను కూడా ఇంత వ్యయ ప్రయాసాల కోర్చి నేను టెలివిజన్ కార్యక్రమాలను కూడా ఇస్తుండడానికి గల కారణం ఏమిటంటే, నేను ఒకవేళ మీటింగ్కి వెళితే ఆ మీటింగ్ దగ్గర 2,000 మంది ఉంటారు, 3,000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు ప్రజలు. కానీ అదే నేను టెలివిజన్ ద్వారా ఎంత ఖర్చు అయినా కానీ భరించుకొని వ్యయ ప్రయాసాలు కోర్చి మీ కొరకు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఇస్తున్నాను తెలుసా అండి? నా దగ్గర డబ్బులు ఎక్కువైపోయి కాదు, నేను ఒక సామాన్యమైనటువంటి వాడిని. ఎలాగైనా దేవుడు ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నాడో నాకే తెలియదు. దేవుడు కృప చూపించాడు, ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నా. ఎవరో ఒకరి యొక్క త్యాగం లేక ఏదో ఒక రీతిగా దేవుడు చూపించిన దాన్ని బట్టి నేను చేయగలుగుతున్నా. కానీ ఎందుకు ఇలా చేయగలుగుతున్నాను? ఆయన వచ్చేస్తున్నాడని నేను ఎదురు చూస్తున్నాను కనుక, ఆయన రాకడ కొరకు నేను కనిపెట్టుకున్నాను కనుక, ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు కనుక ఈ లోకాన్ని యేసు రాకడ గురించి చెప్పేయాలి. ఆయన
రాకడ సువార్తను మీకు అందించాలని ఆశతో నేను మీ ముందుకు వచ్చి నేను చెప్తూ ఉన్నా. సో నేను ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నా, మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ రాకడ గురించి విన్నారు కనుక మీరు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అప్పుడు పౌలు భక్తుడు చెప్పినట్లుగా నీతి కిరీటం అనేటువంటిది మీకుంది, నాకుంది, ధైర్యం తెచ్చుకోనండి. యేసు ఒకవేళ ఈరోజే కనుక యేసు రాకడ జరిగితే ఆయన తన చేతిలో తీసుకుని వచ్చేటువంటి ఒక బహుమానంలో ఒక బహుమానం ఏంటంటే నీతి కిరీటాన్ని నీ మీద ఆయన ఉంచబోతున్నాడు. అంతేనా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి కూడా పేతురు అనేటువంటి ఒక భక్తుడు రాస్తూ ఎవరికి అడ్రస్ చేస్తూ రాస్తున్నాడు అంటే ఆ యొక్క మాటలు రాసేటప్పుడు పెద్దలైనటువంటి మీకు నేను రాయునదేమనగా సంఘమునటువంటి పెద్దలైనటువంటి వారికి తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడనున్న నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఎప్పుడైతే ఇలాంటి పెద్దలమైనటువంటి వారము మందను పై విచారణ చేయొచ్చు దానిని కాస్తూ మందకు మాదిరిగా కనుకున్నట్లయితే 4వ వచనం అన్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశంలో ఆయన వచ్చేస్తున్నాడు తొందరగా. యేసు రాకడ మధ్యాకాశానికి జరిగినప్పుడు పరిశుద్ధులమైనటువంటి మనం అందరం ఆయన దగ్గరికి వెళ్తాం, మనం ఆకర్షింపబడిపోతున్నాం, కొనిపోబడుతున్నాం. సో అక్కడ ఆయన ఏం చేశాడంటే న్యాయపీఠం మీద కూర్చొని, మీరు సంఘంలో పెద్దలుగా ఉన్నారు కదా, మీరు మీ యొక్క సమాజంలో ఒక పెద్దగా ఉండి ఉన్నారు కదా, మీ నాయకత్వాన్ని మీరు నిలబెట్టుకొని నమ్మకంగా ఉండి ఉన్నారు కదా, మీకు అప్పగించబడినటువంటి వారి మీద ప్రభువులైనట్టు కాకుండా మాదిరికరమైనటువంటి జీవితాన్ని వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరించి వాళ్ళ చక్కనైనటువంటి మాదిరిగా వారిని నడిపించారు కనుక పెద్దలైనటువంటి మీకు నేను ఇచ్చేటువంటిది వాడబారని మహిమ కిరీటాన్ని మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను స్నేహితులారా, కొంతమంది సంఘ పెద్దలైనటువంటి వారికి నేను క్రీస్తు ప్రేమతో మనం చేసేటువంటి ఒక విషయం ఏమిటంటే ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక బాధ్యత అప్పగించబడినప్పుడు పెత్తందారీతనంతో చేయొద్దండి. నేనేమంటానంటే పరిచారకులంగా మనం పనిచేద్దాం. ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు, పెద్దలంగా దేవుడు ఉంచినాడు. దేవుడు నన్ను కూడా ఒక నాయకుడు దేవుడు ఉంచినాడు. సో నా నాయకుడికి ఉన్నప్పుడు నేను నాయకుడు కనుక, నేను బాస్ కనుక నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, మీరు వినాల్సిందే అనేటువంటి రీతిగా నేను పెట్టుకోకూడదు. బైబిల్ అంటుంది కదా, మాదిరి చూపిస్తూ మనం ఎప్పుడైతే మన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటామో, ఏమో ఒకవేళ మీ ఆఫీసులో మీరు ఒక పెద్దవారిగా ఉండి ఉన్నారేమో కదా, బహుశా మీ సమాజంలో మీరు ఒక పెద్దవారిగా ఉండి ఉన్నారేమో, బహుశా మీ యొక్క ఊరికి మీరు ఒక పెద్దగా ఉండి ఉన్నారేమో. ఈరోజు నీ కార్యక్రమం చూస్తున్న మీరు మీ ఇంటిలో మీరు పెద్దవారుగా ఉండి ఉన్నారు కదా. సో ఈరోజు నీ వేరెవర్ యు ఆర్, ఎక్కడైనప్పటికైనా సరే అండి, మీకు అప్పగించబడినటువంటి ఒక పెద్దరికములో ఎప్పుడైతే కనుక మీరు ఈ ప్రకారంగా మీరు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో అప్పుడు దేవుడు అన్నాడు వాడబారని మహిమ కిరీటం అనేటువంటిది అది మీ కొరకు ఇవ్వబడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో కనుక మనం చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో పౌలు భక్తుడు ఇలాగున ఆయన సెలవిస్తున్నటువంటి ఒక మాట, మళ్ళీ ఇది కూడా పౌలు గారే వ్రాసినటువంటిది. ఏలయనగా మా నిరీక్ష అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఇవన్నీ కూడా చూడండి, నేను తీసుకున్న ప్రతి రిఫరెన్స్లో ఏం కనబడుతుందంటే రాకడ సమయంలో లేక ఆ దినమున యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇచ్చేటువంటి యొక్క కిరీటంలో అవి నేను తీసుకున్నాను. కోర్స్ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి కిరీటాలు ఉండి ఉండవచ్చునేమో, కానీ పర్టికులర్గా నేను తీసుకునేది ఏంటంటే ఆయన రాకడ సమయంలో ఎటువంటి కిరీటములను ఆయన ఇస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు తీసుకొస్తున్నా. ఏ సందర్భాన్ని బట్టి ఆ కిరీటాలను ఇస్తున్నాడు అనేటువంటి ఒక విషయాలు నేను తీసుకుని వస్తున్నా. ఒకటి, క్రైస్తవ జీవితం అనే ఈ పరుగు పందెంలో మనం ప్రారంభించిన ప్రతి ఒక్కరికి అక్షయమైనటువంటి ఒక కిరీటాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూచే ప్రతి ఒక్కరికి నీతి కిరీటము అనేటువంటి దానిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగనే సమాజంలో సంఘములో ఎవరమైతే మంచి పెద్దరికాన్ని మనం చేయగలుగుతామో, మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతామో, మన యొక్క లీడర్షిప్లో నమ్మకంగా మనం ఉంటామో అలాంటి వాళ్ళకి వాడబారని మహిమ కిరీటము అనేటువంటిది ప్రభు అనుగ్రహిస్తున్నాడు. మించి ఇప్పుడు అంటాడు కదా, పౌలు భక్తుడు అంటాడు కదా, నా కొరకు అతిశయ కిరీటము మీరే కదా అని తాను ఏ సంఘమునైతే స్థాపించినాడో ఆ తెస్సలోనిక విశ్వాసులైనటువంటి వారిని చూపించి ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే ఈరోజు నీ స్నేహితులారా, నేను ఒక మాట మీకు విడిచిపెడుతున్నానండి. యేసు ప్రభు రాకడ చాలా సమీపించేసింది.
నీవు ప్రభు కొరకు ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు సంపాదించావా? ఇది నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న. అబ్బే నేను పాస్టర్ గారిని కాదండి, నేను బోధకురాలను కాదండి, నాకంత నమ్మకం విశ్వాసం లేదండి అని చెప్పొద్దు సాకులు. ఈరోజు నేను అంటాను, ప్రభు నిన్ను బ్రతికించింది అందుకే, నువ్వు బ్రతుకుతుంది ఎందుకే. ఈ రోజుకి ఇంకా నువ్వు సజీవంగా ఉన్నావనంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమని అనుభవించిన నీవు, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ అనుభవించినటువంటి నీవు ఇంకా బ్రతికే ఉన్నావంటే దానికి కారణం ఏంటో తెలుసండి. ఈరోజు నీవు పొందుకున్న ఈ మేలు, ఈ ప్రేమ నీ పక్కనున్న వాళ్ళకి చెప్పావా? నీ తోటి వాళ్ళకి చెప్పావా? ఏమండి నేను మిమ్మల్ని మాట తెలియజేస్తాను, ఎప్పుడైనా నేను మిమ్మల్ని చేతులు చాపి నాకు సహాయం చేయండి అని అడిగానా? ఎప్పుడు కూడా డబ్బుల గురించి నేను రాయలే, ఇక్కడ నా అకౌంట్ నెంబర్లు నేను ఇవ్వలే. కానీ నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతానండి, యేసుప్రభు వచ్చేస్తున్నాడు, ఈ రాకడను గురించినటువంటి సువార్తని, ఈ సత్య సువార్తగా నేను ప్రకటిస్తున్నా. కనీసం మీరు చేయగలిగింది ఏంటంటే మీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళకి, మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి, మీ యొక్క కాలనీలో, మీ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మాట చెప్తూ, ఏమండి యేసుప్రభు రాకడ గురించి సువార్త రాజు గారు ఎంత చక్కగా మన ఇంట్లోకి వచ్చి మాట్లాడినట్టు మాట్లాడతాడండి ఆయన, ఆ కార్యక్రమాన్ని చూడండి అని ఒక మాట చెప్పండి. మీ వలన ఆత్మ రక్షింపబడుతుందండి. వాళ్ళు ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని చూస్తారండి. తత్ఫలితం మీ వలన రక్షింపబడింది కనుక మీకు ఏంటి తెలుసా? అతిశయ కిరీటం మీకే అని మీ కుటుంబానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మీరు బయటికి వెళ్ళి పెద్ద బోధలు చేయనక్కర్లే, మీరు బయటికి వెళ్ళి బైబిల్ పట్టుకొని పెద్ద ప్రసంగాలు చేయనక్కర్లే. అందరూ పాదిరిగారులు కాలేరు కదా, అందరూ బోధకులు కాలేరు కదా, అందరూ కూడా బయటికి వెళ్ళి ఉపన్యాసం చేయగలిగినటువంటి వారు కాలేకపోవచ్చు కదా. కానీ కనీసం మీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకి యేసు ప్రభు ప్రేమ గురించి చెప్పండి. పోనీ ఎలాగున టీవీ కార్యక్రమం వస్తుంది కనుక ఈ సత్య సువార్త కార్యక్రమాన్ని చూడమని ఈ టైంకి వచ్చి ఈ కార్యక్రమాన్ని గురించి ఒకరికి చెప్పండి. వాళ్ళు అప్పుడు ప్రభు రాకడ గురించి వాళ్ళు వింటారు, ప్రభు రాకడ గురించి ఆసక్తి వారు కలుగుతుంది, వాళ్ళకి అద్భుతమైనటువంటి కిరీటాలు సంపాదించుకుంటారు, ఆత్మని సంపాదించిన వాళ్ళు అవుతారు. పౌలు భక్తుడు అన్నాడు, ఏ తెస్సలోనిక సంగమా, మీరే కదా నా అతిశయ కిరీటము. ఈరోజు నేను కూడా ధైర్యంగా నేను చెప్పగలనండి, ఇలాగున నేను టెలివిజన్ ద్వారా నేను ప్రసారం చేస్తున్నటువంటి నా యొక్క వర్తమానాలను బట్టి ఎక్కడెక్కడ ఎంతెంతమంది రక్షింపబడ్డారో నాకు తెలియదు. నాకు ఆ లెక్కలు కూడా అక్కర్లేదు. ఎంతమందికి నేను సువార్త చెప్పాను, ఎంతమంది రక్షింపబడ్డారు, లెక్కలు తీసుకోను, స్టాటిస్టిక్స్ నాకు వద్దు. కానీ నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నానండి, నా ప్రభు రాకడలో నేను ఆ మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు నా ప్రభు నా కొరకు అద్భుతమైనటువంటి అతిశయ కిరీటాన్ని ఉంచుతున్నాడు. ఎందుకనంటే లక్షల మంది ప్రజలకి, తెలుగు ప్రజలుగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సత్య సువార్తను నేను ప్రకటించడం ద్వారా వారు పొందినటువంటి ఒక రక్షణ అనుభవాన్ని బట్టి, వారు ఆదరించబడిన విధానాన్ని బట్టి, వారు పొందుకున్నటువంటి ఒక మేలులను బట్టి దేవుడు అక్కడ అంటాడు, హే కుమారుడా సువార్తరాజు రా, ఇదిగో నీ కొరకు ఈ అతిశయ కిరీటాన్ని నేను నీకు ఇస్తున్నాను అని ఆ ప్రభు వారు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట. మీరు కూడా పొందుకోవాలని ఆశపడండి. అలా పొందుకోవాలని అనుకుంటే కనుక పొరుగు వారికి యేసు ప్రభుని గురించి ఒక చిన్న మాట, ఒక చిన్న సాక్ష్యం, ప్రభు వారి యొక్క మేలుని గురించి చెప్పండి. కనీసం ఈ కార్యక్రమాన్ని చూడమని చెప్పండి. తద్వారా వాళ్ళు రక్షింపడితే మీకు కూడా ఈ అతిశయ కిరీటం అనేటువంటిది కనబడుతుంది. పోతే ఇంకొక కిరీటం మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. అది ఎక్కడంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువారి మాట సెలవిస్తున్నారు, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అయినను మరణము వరకు నమ్మకముగా ఉండండి, నేను మీకు జీవ కిరీటమును ఇచ్చేతను అంటున్నాడు. వా, ఎంత స్ట్రాంగ్ మాట అండి ఇది. ఈరోజు చాలామందికి ఈ జీవ కిరీటం వస్తుందని నాకు తెలుసు. ఏం చేతనంటే యేసు ప్రభు నమ్ముకున్నాక చాలా శ్రమలు వచ్చినాయి కదా మీకు. కొంతమంది నేను గ్రహిస్తున్నాను, ఎందుకంటే మన దేశంలో చాలామంది వారి యొక్క విశ్వాసం నుండి దాటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినందు వలన చాలా కష్టాలు వారికి ఎదురైనాయి. సొంత ఇంట్లో వాళ్ళే కష్టాలు పెట్టడం మొదలుపెట్టారు. అమ్మా, మీ భర్త బహుశా నేను ఇబ్బంది పెడుతున్నారు కదా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావని. పిల్లలు బహుశా మీ తల్లిదండ్రులు మీకు చాలా మటుకు కట్ చేసేసి ఏ విధమైనటువంటి సరైన ఆధారం లేకుండా చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, మీరు గుడికి వెళ్తున్నారని, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారని. హే బ్రదర్, మీరు బహుశా సాధారణంగా సిస్టర్సే కదా ఎక్కువ వెళ్తుంటారు, కానీ నాకు కలిగే కష్టం ఎవరికి తెలియదా అని అనుకుంటున్నారు మీరు. కానీ ఈరోజు నేను మీ గురించి కూడా చెప్తున్నా, మీరు ప్రభు నమ్ముకున్నందు చేత మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు వ్యతిరేకమైపోయారు, మీ భార్య పిల్లలు మీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకమైపోయారు. ఈరోజు నేను చెప్తున్నానండి, ప్రభు కొరకు మరణము వరకు మీరు అలా నమ్మకంగా ఉండండి, జీవ కిరీటం అనేటువంటి అద్భుతమైనటువంటి బహుమానం దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరు చేసే ప్రతి త్యాగానికి ఈరోజు నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారా దేవుని కొరకు, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు.
మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉన్నారా? దానికి ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. మీకున్నదంతా మీరు ఖర్చు చేసుకొని దేవుని కొరకు జీవించడానికి అనేటువంటి ఒక తీర్మానం కలిగినటువంటి వారైనారా? దానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అన్నాడు కదా, ఎటువంటి శ్రమనైనా సరే, ఎటువంటి కష్టాలైనా సరే లెక్క చేయకుండా. ఈరోజుని నా జీవితంలో నేను గొప్పని కాదు, కానీ ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పగలనండి. మన మధ్యలో కూడా నేను చాలా బలహీనంగా నీరసంగా అనిపించినప్పుడు మా సంఘస్థులందరూ అన్నారు కదా, ఒక నెల రోజులు రెస్ట్ తీసుకొని ఉండిపోండి డాడీ మీరు ఎక్కడైనా చెప్పేసి అని అన్నారు. నేను అన్నాను, నెల రోజులు రెస్ట్ తీసుకొని నేను ఊర్లో ఉంటే చచ్చిపోతాను తప్ప నేను బతకనన్నా. నా ఆప్తులైనటువంటి వాళ్ళు, నాకు మిక్కిలి ప్రియమైనటువంటి వారు కూడా నా గురించి మాట్లాడుతూ, అంకుల్ మీరు ఇలా ఉండొద్దు, మీరు రెస్ట్ తీసుకోండి కొంతసేపు, మీరు ఎందుకు ఇంత స్ట్రైన్ అయిపోతూ ఉంటారని చెప్పేసి అని వాళ్ళు అంటూ ఉంటారు. నేనంటాను, రెస్ట్ లేదండి ఈ లోకంలో. మనకి బ్రతుకున్నంత వరకు క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్తను ప్రకటించడమే నాకు జీవితంలో ఉండినటువంటిది. రెస్ట్ అక్కడికి వెళ్ళాక అక్కడ ప్రభు నాకు ఇచ్చేటువంటి విశ్రాంతి. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు హాయిగా ఆయన రొమ్మును ఆనుకొని విశ్రాంతిగా ఉండొచ్చండి. కానీ ఈ లోకంలో నా వ్యాధిని లెక్క చేయకుండా ప్రయాణాల మీద ప్రయాణాలు చేస్తూ ఎంతెంత స్ట్రెస్ నేను తీసుకుంటూ, ఎంత నలిగిపోతూ, ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చి నేను ఇలా కూడా చేస్తున్నప్పుడు నా నమ్మకం ఖచ్చితంగా నేను చెప్తానండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు, హే నా కుమారుడా సువార్తరాజు, నీ ప్రాణాన్ని కూడా నువ్వు లెక్క చేయలేదయ్యా, నీ ఆరోగ్యం నువ్వు లెక్క చేయలేదయా, నీ సుఖాన్ని నువ్వు లెక్క చేయలేదయా, నీ డబ్బులు ఉన్నాయా లేవన్న విషయం కూడా నువ్వు లెక్క చేయకుండా ఉన్నదంతా ఖర్చు పెట్టి ఈ సత్య సువార్త కార్యక్రమానికి నువ్వు ఇంతలా నువ్వు చేస్తున్నావు కదయా, రా ఇదిగో నేను నీకు ఇచ్చే జీవ కిరీటం అని చెప్పేసి అని ఆ ప్రభువారు మనకు జీవ కిరీటాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఇలాగ చెప్పుకుంటూ వెళితే ఎన్నెన్ని కిరీటాలు, ఎన్నెన్ని బహుమతులు. అబ్బా, ఇక నేను అంటాను కదా, ప్రభు రాకడ ఎప్పుడు వచ్చేస్తే బాగును, తొందరగా వచ్చేస్తే బాగును పోను, ఎందుకంటే ఆయన నాకు కూడా కిరీటాలు ఇస్తాడని చెప్పేసి నేను హుషారుగా నేను కనిపెడుతున్నా యేసు రాకడ కొరకు. వెల్, బాగానే ఉంది. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభు దగ్గర కలుసుకున్న తర్వాత ప్రభు ఈ కిరీటాలు అన్నీ మనకిస్తే, నేను చెప్పినటువంటి అక్షయ కిరీటం కానివ్వండి, నీతి కిరీటం కానివ్వండి, అతిశయ కిరీటం కానివ్వండి, మహిమ కిరీటం కానివ్వండి, లేకపోతే జీవ కిరీటం కానివ్వండి, ఇవన్నీ పెట్టుకొని ఎందుకమ్మా పోజ్ చేయడానికా? మనం ఈ లోకంలో సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా ఇచ్చారంటే మనం పెద్ద స్టిల్ వేస్తూ ఉంటాం. ఏదైనా ఒక షీల్డ్ వచ్చింది అనుకోండి, గమగమ ఆ షీల్డ్ పట్టుకొని పైకి ఎత్తి చూపించేది మనం అంటాం కదా, ఎందుకు నాకు ఈ ప్రైజ్ వచ్చింది, నాకు ఈ షీల్డ్ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే రేపు పరలోకానికి కూడా వెళ్ళిన తర్వాత మన కిరీటాలు పెట్టుకుంటే, అప్పుడు నేను అనుకుంటాను, ఒకవేళ ఎవరైనా నేను చేసినంత సేవ ఒకవేళ చేయలేదనుకోండి, నేను సంపాదించినంత ఆత్మల వాళ్ళు సంపాదించలేదనుకోండి, అప్పుడు ఆత్మలు సంపాదించినందువలన దొరికేటువంటి అతిశయ కిరీటం వాళ్ళకి లేదు, నాకు మాత్రం వచ్చింది. అప్పుడు వాళ్ళకేమో అతిశయ కిరీటం లేకుండా నేనేమో అతిశయ కిరీటాన్ని పెట్టుకొని బహుశా ఇంకొకరు శ్రమ పడకుండా ఏదో కూల్గా జీవించారు ప్రభు కొరకు. పరుగు పందెంలో మాత్రమే అన్నట్టుగా వాళ్ళు క్రైస్తవ జీవితంలో వెళుతూ వచ్చినారు. అందుచేత వాళ్ళకి అక్షయ కిరీటం ఉంది, కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి శ్రమలు పొందుకోలేదు కనుక జీవ కిరీటం రాలేకపోయింది. నేను శ్రమ పడ్డాను కనుక, క్రీస్తు కొరకు త్యాగం చేశాను కనుక నాకేమో జీవ కిరీటం. అప్పుడు నేను పోజ్ చేయాలా? ఇదిగో మీకేమో జీవ కిరీటం లేదు, నాకు జీవ కిరీటం కూడా ఉంది చూడండి. ఇదిగో మీకేమో అతిశయ కిరీటం లేదు, నాకు అతిశయ కిరీటం ఉంది చూడండి. ఎంత పెద్ద కిరీటం పెట్టాడు చూడండి అని చెప్తే, నేను అంటాను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇలాంటి హెచ్చు తగ్గులు ఉండాలా? ఐ డోంట్ థింక్ సో. అక్కడ అఫ్కోర్స్ దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు, మనం చేసిన కార్యాలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ప్రతి వారి యొక్క పనిని ఆయన పరీక్ష చేపిస్తున్నాడు అగ్నితోటి, ప్రతి వారికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. ఈ దేహమందు మనం చేసినటువంటి కార్యములన్నిటికీ ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అంటున్నాడు. సో మనము కొంతమంది అనుకుంటాం కదా, ఇలాగున్న కిరీటాలన్నీ కూడా మనకి ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం అక్కడ పరలోకంలో ఉంటాము, హెచ్చుతగ్గులతో ఉంటామా, లేదా ఏ విధంగా ఉంటాము? అఫ్కోర్స్ దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు, నేను కాదనట్ల. ప్రతి కార్యానికి దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు అంటున్నాడు. ఎందుకు ఈ క్వశ్చన్ ఏమంటారంటే, అక్కడ మనం ఈ ప్రతిఫలాన్ని పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందో ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చదువుకుందాం. అక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వాస్తవానికి ఆయన కలిగినటువంటి సింహాసనాన్ని గురించినటువంటి మాటలే అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ న్యాయపీఠం, ఆయన కూర్చున్న సింహాసనం, ఆయన అక్కడ ప్రతిఫలాన్ని ఇవ్వడం. ఈలోగా 10-11 వచనాలని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాలు. అక్కడ ఏమంటారంటే, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. వాళ్ళు ఎలాగన్నారు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అబ్బా, ఈ దండి పరలోకంలో ఉండేటువంటిది.
పరలోకంలో ఎవడు గొప్పవాడు చూపించుకోవడానికి కాదు, ఎవడి డబ్బా వాడు వాయించుకోవడానికి కాదు, లేకపోతే ఎవడి కిరీటాలు వాడు చూపించుకోవడానికి కాదు. ఇస్తున్నాడు ప్రభు పరలోకంలో కిరీటాల్ని. మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు ఆయన మనకు కిరీటాలను ఇచ్చి మనల్ని మెచ్చుకుంటున్నాడు, మనకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. కానీ అక్కడ మనం చేయగలిగినటువంటి పని ఏంటంటే, ఈ 24 పెద్దలు చేసినటువంటి ఒక పని ఏమిటంటే, ప్రభా మాదేముంది నాయన. ఈరోజు నేను కూడా ఆ మాట చెప్తాను, ప్రభా నేనేముంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మాత్రమే చదువుకున్నవాడిని. ఈరోజుని ఎంతమంది దొరలకు నేను ఇంగ్లీష్ మాటలు నేను తర్జుమా చేస్తున్నానంటే నా గొప్పతనం ఏముంది? చాలామంది అడుగుతారు, అయ్యా ఎలా అండి మీరు తర్జుమా చేస్తున్నారు? క్లియర్గా చెప్తా, దేవుడు వరం అండి, అంతమించి నాదేం కాదు. సో దేవుడు వరం ఇచ్చినందుచేత నేను తర్జుమా చేసి మీ హృదయంలో ఒక స్థానం సంపాదించుకొని, దేవుడు కృప చూపించి ఎవరో ఒకరి ద్వారా ఈ డబ్బులు ఇచ్చాడు కనుక నేను ఖర్చు పెట్టి ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నప్పుడు నా గొప్పతనం ఏముందండి ఇందులోని? ఇప్పుడు ప్రభు నాయన నీ వల్ల నిన్ను ఆత్మలు రక్షింపండి, ఇదిగో నీకు కిరీటం, నువ్వు ఎంత శ్రమ పడ్డావు, ఇదిగో నీకు కిరీటం, లేక నా రాకడ కొరకు ఎదురు చూసావు, ఇదిగో నీకు కిరీటం అని ఆయన ఒకవేళ ఈ కిరీటాలన్నీ పెట్టినా, ఇక్కడ ఈ 24 పెద్దలు చెప్పినటువంటి పని ఏంటంటే, మహిమ ఘనత పొందుకొనడానికి నీవే అర్హుడవు నాయన. నీ వలననే మాకంతా కలిగింది, నీవు లేకపోతే మేమేం చేయగలం నాయన. నువ్వు ఆ వరం ఇవ్వకపోతే మేమెక్కడ మాదిరికరంగా ఉంటాం నాయన పెద్దలంగాను. నీవు ఆ వరం ఇవ్వకపోతే మేము ఈ శ్రమలు ఎలా తట్టుకోగలం నాయన. నీవు ఆ కృప చూపించకపోతే మేము ఆత్మలను ఎలా సంపాదించగలం నాయన. మాదేమీ లేదని చెప్పి వారి కిరీటాలను తీసి ఆయన సింహాసనం ఎదుట పెడుతున్నారు. అబ్బా, ఇది పరలోకం అంటే. ఈరోజు నేను చెప్తున్నా మీకు కూడా స్నేహితులారా, మీకు ఇవ్వబడినటువంటి కిరీటాలను మనం ప్రభు దగ్గర పెట్టడానికి అన్నట్టుగా అట్టి మనసు మనం కలిగి ఉన్నప్పుడే మనం ఆ ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. వచ్చేస్తున్నాడు యేసయ్య, ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. ఒకవేళ ఈరోజే యేసు ప్రభు రాకడొస్తే నీవు కొనుక్కోబడేటువంటి సంఘముగా నీవు ఉండి ఉన్నావా? ఎత్తబడేటువంటి గుంపులో నీవు ఉంటావన్న నమ్మకం నీవు కలిగి ఉన్నావా? ఎత్తబడినప్పుడు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చేటువంటి యొక్క బహుమానాలు పొందుకొని దేవునికి స్తుతి చెల్లిస్తూ మళ్ళీ మనకి ఇవ్వబడినటువంటి యొక్క బహుమానాన్ని ఆయన పాదముల దగ్గర పెట్టగలిగినటువంటి యొక్క మనసు నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి. ప్రార్థన. తండ్రి, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నీవు త్వరగా వచ్చేస్తున్నావు యేసయ్య. నీ రాకడ సమయంలో మేము కూడా ఎత్తబడేటువంటి గుంపులో మేము ఉండాలి, కొనిపోబడేటువంటి ఒక గుంపులో మేము ఉండాలి. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఇచ్చే బహుమానాలు మేము పొందుకోవాలి. తిరిగి బహుమానాలన్నీ మళ్ళీ నీ సింహాసనం దగ్గర, నీ పాదాల దగ్గర మేము పెట్టి మేము సంతోషంగా ఆనందంగా ఉండాలి. అందరూ సమానమే. పెద్ద బిషప్పులు అయ్యున్నా, సామాన్యమైనటువంటి విశ్వాసులు అయ్యున్నా, పెద్ద గొప్పవాళ్ళు అయ్యున్నా, ఏమీ లేని పేదవాళ్ళు అయినప్పటికైనా సరే వారి వారి జీవితాలను బట్టి వారికి నువ్వు బహుమతులను ఇచ్చి ఆశీర్వదించే దేవుడో గనక నీకు వందనాలు. అట్టి బహుమతులను తిరిగి నీ దగ్గర పెట్టడంలో మాకు ఆనందం ఉన్నది కనుక అట్టి ఆనందాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరినైనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు, ఈ సత్య సువార్తలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నీ రాకడ జరిగినప్పుడు నీ రాకడలో మేము ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి. నీ రాకడలో నేను కలుసుకున్నటువంటి ధన్యత మేము కలిగి ఉండాలి. నాన్న నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నేను మహింపరిచేటువంటి భాగ్యం మేము కలిగి ఉండాలి. అట్టి ధన్యత వీరికి నేను ప్రకటన చేస్తున్నా. ఈ సమయంలో వారు నీ కొరకు ఎదురు చూస్తున్నారు కనుక, నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు కనుక వారి వ్యాధి బాధలన్నిటి నుంచి వారికి విడుదల కలుగును గాక. వారి ప్రతి సమస్య తొలగిపోవును గాక. వారికి సమాధానం, సంతోషం వారికి కలుగును గాక. వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి వీరికి కావలసినటువంటి సమృద్ధి వీరికి కలుగును గాక. యేసు నామములో ప్రతి సమస్య తొలగిపోయి ప్రతి శ్రమ నుంచి వారికి విడుదల కలిగి నీ యొక్క రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నట్లు సహాయం చేసి వారిని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఇంకా ఏదైనా శ్రమ వీరుకుంటే, ఇంకా ఏదైనా కష్టం ఉంటేనైనా దాన్ని తట్టుకున్నానికి కావాల్సిన నీ కృపను వీరికి అనుగ్రహించి నీ నామానికి మహిమకరంగా వారిని నిలబెట్టుకోండి. జీవ కిరీటాన్ని పొందుకున్నటువంటి ధన్యత వీరికి ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. వీరిని దీవిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి ప్రభు రాకడలో ఆయన ఇచ్చే బహుమానములు పొందుకున్నట్లు సదా తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్. వెల్ స్నేహితులారా, మరొకటి నేను మొట్టమొదటిలో నేను చెప్పినటువంటి ఒక విషయాన్ని నవంబర్ 29, 30 మరియు డిసెంబర్ 1 తేదీల్లో సామర్లకోటలో నేను ఉంటాను. మేము జరిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఉద్యోగ సభలు మరియు క్రిస్మస్ ఆరాధనకి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానం తెలియజేస్తున్నా. మీరు పొందుకున్న మేలులు, ఈ యొక్క రాకడను గురించినటువంటి విషయాలు మీరు మాకు తెలియజెప్పడానికి, ఏదైనా విషయాలు ఉంటే, ప్రశ్నలు ఉంటే కూడా మీరు మాకు తెలియజెప్పడానికి నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తున్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ ఫోన్ నెంబర్ కావాలనుకుంటే నా నెంబర్ వచ్చి 9848110907. మరొక నెంబర్ 94400400992.
నా ఈమెయిల్ ఐడి కూడా కావాలా మీకు? తీసుకోండి. ఈ satyasuvartha@gmail.com. వెరీ సింపుల్. మళ్ళీ చెప్తున్నా, ఈ satyasuvartha@gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమం మిమ్మల్ని కలుసుకునేటంత వరకు ఆ ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడినట్లుగా ఆయన చేతులకు అప్పగించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్న మీ అభిమాన దైవజనుడు రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు.